రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన నీటి యాజమాన్య విధానాన్ని అమలు చేస్తుండటంతో అన్ని జలాశయాలు నిండు కుండలుగా కలకలలాడుతున్నాయని, దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షం దండయాత్ర రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. శనివారం నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జలాశయంలోని నీటి నిల్వలు, ప్రవాహ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిండు కుండలుగా ఉన్న జలాశయాల వద్దకు దండయాత్రలా వచ్చి ప్రతిపక్షం ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. మీ పాలనలో సోమశిల, కండలేరు జలాశయాలను అసలు పట్టించుకున్నారా? రోప్లు, గేట్ల మెయింటెనెన్స్ కోసం ₹1 అయినా ఖర్చు చేశారా అంటూ వైఎస్ జగన్ కు జిల్లా వైసీపీ నేతలకు సూటిగా సవాల్ విసిరారు. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీ తామేదో చేశాము లేదా తమ ఉనికి కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. నేను ముందే చెప్పాను, మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరేదో చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు లేకుండా చెప్పినటువంటి మాటను నెరవేర్చుకుంటూ ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేసి ప్రజల మన్నలను పొందుతూ మేము ముందుకు సాగుతున్నాము. అయినా వాళ్ళకి అది ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మేము అభివృద్ధి చేయలేదు, ఇంకొక పార్టీ అభివృద్ధి చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుపోయాం, ఇంకొక పార్టీ ఏ పని చేయకూడదు, వాళ్ళకి సంక్షేమం ఇవ్వకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగ ఉపాధులు కలగకూడదు. ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రతిపక్షాలు పనిచేస్తుంది. ఇటీవల సోమశిల మీద దండయాత్ర, కండలే రిజర్వాయర్ మీద దండయాత్ర. నేను అడుగుతున్నా, జిల్లా పార్టీని కానీ రాష్ట్ర పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందుకు ప్రాజెక్టుల మీద మీ దండయాత్ర? మీరు చేయని పనిని మేము చేశామని చూసి సంతృప్తి పడడానికైతే దండయాత్ర చేయబడింది. మీరు యాత్రికుల్లాగా వచ్చి అన్ని కూడా చూడదు, తప్పేం లేదు. కానీ మీరేదో దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకొని మీ బురదను మాకు పూయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దాన్ని వద్దు అని మేము